Hi, hi, good morning, everybody. My name is Dr. G. Chalapati, lecturer in economics, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కుప్పం. ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ జాతీయ ఆదాయ భావనలు. జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ద్రవ్యరూప కొలమానమే జాతీయ ఆదాయం అని చెప్పవచ్చు. లేదా ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అని అంటారు. ఈ జాతీయ ఆదాయాన్ని అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలుగా నిర్వచించారు. అందులో మార్షల్ నిర్వచనం ఒక నిర్ణీత కాలంలో దేశంలోని శ్రమ, మూలధనము, ప్రకృతి సిద్ధమైన వనరుల సహాయంతో భౌతిక, అభౌతిక వస్తు సేవల ఉత్పత్తి విలువల మొత్తమే జాతీయ ఆదాయం అని ఫిషర్ ఒక నిర్ణీత కాలంలో ఆర్థిక వ్యవస్థలో సంపాదించిన బాటకం, వేతనాలు, వడ్డీ మరియు లాభాల మొత్తమే జాతీయ ఆదాయం లేదా అంతిమ వినియోగదారులు అనుభవించిన వస్తు సేవల మొత్తమే జాతీయ ఆదాయంగా నిర్వచించడం జరిగింది. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఒక వస్తువు విలువను రెండుసార్లు లెక్కించకుండా జాగ్రత్త పడుతూ నిర్ణీత కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తమే జాతీయ ఆదాయం అని చెప్పడం జరిగింది. కీన్స్ నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువల మొత్తమే జాతీయ ఆదాయం అని నిర్వచించడం జరిగింది. జాతీయ ఆదాయ భావనలు: 1. స్థూల దేశీయ ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నికర దేశీయ ఉత్పత్తి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. స్థూల జాతీయ ఉత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. నికర జాతీయ ఉత్పత్తి, నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయ ఆదాయం లేదా జాతీయ ఆదాయం, NNP/FC, నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఫ్రమ్ ఫ్యాక్టర్ కాస్ట్. మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం, నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఫ్రమ్ మార్కెట్ ప్రైస్. వైయక్తిక లేదా వెస్టి ఆదాయం, పర్సనల్ ఇన్కమ్. వ్యయార్హ ఆదాయం, డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్. తలసరి ఆదాయం, PCI, పర్ క్యాపిటా ఇన్కమ్. స్థూల దేశీయ ఉత్పత్తి ఒక నిర్ణీత కాలంలో దేశం లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తమునే స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు. అనగా దేశంలో నివసిస్తున్న ప్రజల ద్వారా ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువగా భావించాల్సి ఉంటుంది. ఇందులో ఎవరు ఉత్పత్తి చేశారు అనేది ముఖ్యం కాదు, ఎక్కడ ఉత్పత్తి చేశారు అనేది ముఖ్యం. ఇక్కడ దేశ పౌరులకు బదులుగా ప్రదేశానికి లేదా భూభాగానికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఇది దేశీయ ఉత్పత్తి కాబట్టి దేశం లోపల దేశీయులచో కానీ విదేశీయులచే కానీ ఉత్పత్తి జరపబడిన అది అంతా కూడా స్థూల దేశీయ ఉత్పత్తిలో భాగమే. ఫర్ ఎగ్జాంపుల్, దక్షిణ కొరియా వారు కియా కార్ల కంపెనీ భారతదేశంలో స్థాపించి ఉత్పత్తిని చేస్తున్నారు. ఈ కియా కార్ల ఉత్పత్తి వలన వచ్చేటువంటి ఆదాయం
దక్షిణ కొరియా దేశం కాక మన భారతదేశ ఆదాయంలో చూపించినట్టయితే దాన్ని స్థూల జాతీయ స్థూల దేశీయ ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. జీడిపి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. జీడిపి స్థూల దేశీయ ఉత్పత్తి, సి వినియోగ వస్తువులు, ఐ పెట్టుబడి, జి ప్రభుత్వ వ్యయం, నికర ఎగుమతులు, ఎక్స్ మైనస్ ఎం నికర ఎగుమతుల విలువ. అంటే ఈ అంశాలన్నీ కూడా స్థూల దేశీయ ఉత్పత్తిలో భాగమై ఉంటాయి. నికర దేశీయ ఉత్పత్తి ఒక నిర్ణీత కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువలో నుండి మూలధన తరుగుదలను తీసివేయగా లభించే దానిని నికర దేశీయ ఉత్పత్తి అని అంటారు. లేదా స్థూల దేశీయ ఉత్పత్తిలో నుంచి మూలధన తరుగుదలను తీసివేయగా నికర దేశీయ ఉత్పత్తి వస్తుంది. ఇక్కడ నికర దేశీయ ఉత్పత్తి రావాలంటే తరుగుదలను తీసివేయాల. తరుగుదల అంటే ఒక దేశంలో జరిగే ఉత్పత్తి అనేక ఉత్పాదకాలు యంత్ర పరికరాల సహాయంతో జరుగుతుంది. ఈ కాలక్రమంలో ఈ యంత్ర పరికరాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఈ తగ్గుదలనే మనము తీసివేయగా దాన్నే తరుగుదల అంటున్నాం. స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి ఈ యంత్ర పరికరాల సామర్థ్యం తరుగుదలను తీసివేస్తే దాని నుంచి వచ్చేటువంటి దాన్ని నికర దేశీయ ఉత్పత్తిగా మనం చెప్పుకుంటాం. ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డి. డి అనగా మూలధన తరుగుదల. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ డి. స్థూల జాతీయ ఉత్పత్తి ఒక దేశంలోని పౌరుల ద్వారా నిర్ణీత కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువలను స్థూల జాతీయ ఉత్పత్తి అని అంటారు. ఇక్కడ జాతీయ ఆదాయాన్ని ఎవరు ఉత్పత్తి చేశారు అనేది ముఖ్యం. ఎక్కడ ఉత్పత్తి చేశారో అనే దానికి ప్రాధాన్యత లేదు. అందువలన దేశ పౌరుల ద్వారా ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువ అని చెప్పడం జరిగింది. అనగా మన దేశ పౌరులు విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ మన దేశానికి ద్రవ్యాన్ని పంపితే ఆ ద్రవ్య పరిమాణాన్ని మన దేశ జాతీయ ఆదాయంలో కలపాలి. ఒకవేళ విదేశాలకు చెందిన పౌరులు మన దేశంలో ఉద్యోగాలు చేస్తూ ఆర్జించిన ద్రవ్యాన్ని విదేశాలకు అనగా వారి స్వదేశాలకు పంపితే ఆ ద్రవ్య పరిమాణాన్ని మన దేశ జాతీయ ఆదాయం నుంచి తీసివేయాలి. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం స్థూల దేశీయ ఉత్పత్తిలో ఎగ్జాంపుల్గా దక్షిణ కొరియా వారు భారతదేశంలో కియా కార్ల పరిశ్రమలో వచ్చేటువంటి ఆదాయాన్ని భారతదేశ యొక్క జాతీయ ఆదాయంలోనే చూపినట్టయితే దాన్ని స్థూల దేశీయ ఉత్పత్తి అని అన్నాం. కానీ ఇక్కడ స్థూల జాతీయ ఉత్పత్తిలో పౌరులకు ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఈ దక్షిణ కొరియా వారు వారి యొక్క ఆదాయాన్ని దక్షిణ కొరియా దేశంలో చూపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దక్షిణ కొరియా వారు దక్షిణ కొరియా పౌరులు కాబట్టి ఆ దేశ పౌరులు కాబట్టి ఆ దేశంలో వారి యొక్క ఆదాయాన్ని చూపడం జరుగుతుంది. అదేవిధంగా మన దేశం వారు ఇతర దేశాల్లో ఎక్కడైనా ఉత్పత్తిని చేసినా లేక ఆదాయం వచ్చినా ఆ ఆదాయాన్ని అంతా మన దేశ పౌరులది కాబట్టి మన దేశ జాతీయ ఆదాయంలో చూపినట్టయితే దాన్ని స్థూల జాతీయ ఉత్పత్తిగా మనము లెక్కించాలి. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఆర్ మైనస్ పి. ఆర్ మైనస్ అంటే ఆర్ మైనస్ పి అంటే విదేశీ నికర కారక ఆదాయం. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే ఇక్కడ ఆర్ అంటే రాబడులు, పి అంటే చెల్లింపులు. అంటే ఆర్ అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయం, పి అంటే విదేశాలకు చెల్లించేటువంటి ఆదాయం. నికర జాతీయ ఉత్పత్తి ఒక నిర్ణీత కాలంలో దేశ పౌరుల ద్వారా ఉత్పత్తి అయిన వస్తు సేవల నుంచి మూలధన తరుగుదలను తీసివేయగా లభించిన దానిని
నికర జాతీయ ఉత్పత్తి అంటారు. లేదా స్థూల జాతీయ ఉత్పత్తి నుండి మూలధన తరుగుదలను తీసివేయగా లభించిన దానిని నికర జాతీయ ఉత్పత్తి అంటారు. ఇక్కడ ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ డి, లేదా ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డి. స్థూల జాతీయ ఉత్పత్తి నుండి తరుగుదలను తీసేస్తే నికర జాతీయ ఉత్పత్తి వస్తుంది. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అంటే ఎన్ఎన్పిఎఫ్సి, నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఫ్రమ్ ఫ్యాక్టర్ కాస్ట్. వస్తు సేవల ఉత్పత్తికి ఉపయోగించే ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలకు ప్రతిఫలాలుగా బాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో చెల్లించడం జరుగుతుంది. దీనినే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయంగా పేర్కొంటారు. జాతీయ ఉత్పత్తి నుంచి పరోక్ష పన్నులను తీసివేసి సబ్సిడీలను కలపగా లభించిన దానిని ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయ ఆదాయంగా పేర్కొంటారు. ఇక్కడ మార్కెట్ ధరల్లో అంచనా వేసిన జాతీయ ఆదాయంలో ప్రస్తుతం విధించే పరోక్ష పన్నులు కలిసి ఉంటాయి. అలాగే ప్రభుత్వం అందించే సబ్సిడీలు కలిసి ఉండవు. అంటే వస్తు సేవల ఉత్పత్తి వ్యయాలకు మార్కెట్ ధరలకు వ్యత్యాసం ఉంటుంది. పన్నులు విధించడం వలన వస్తు సేవల ఉత్పత్తి వ్యయాల కన్నా వాటి ధరలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సబ్సిడీలు ఇవ్వడం వలన మార్కెట్ ధరలు ఉత్పత్తి వ్యయాల కన్నా తక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయాలలో ఉత్పత్తి వ్యయాల దృష్ట్యా జాతీయ ఆదాయం లెక్కించుటకు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం నుంచి పరోక్ష పన్నులను తీసివేసి సబ్సిడీలను కలపాలి. ఎన్ఎన్పిఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ డి మైనస్ ఐటి ప్లస్ ఎస్. ఇంకో రకంగా ఎన్ఎన్పిఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి మైనస్ ఐటి ప్లస్ ఎస్. ఇక్కడ ఐటి అంటే పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఎస్ అంటే సబ్సిడీలు. మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం జిఎన్పి ఎంపి. సాధారణంగా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఏ సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తువు సేవలను ఆ సంవత్సరంలో ఉన్న మార్కెట్ ధరలతో లెక్కిస్తే దానిని మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. జిఎన్పి ఎంపి సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ డి ప్లస్ ఐటి ప్లస్ ఎస్. ఇక్కడ పరోక్ష పన్నులను కలిపి సబ్సిడీలను తీసివేయాల్సి ఉంటుంది. వైయక్తిక లేక వెస్టి ఆదాయం. ఒక సంవత్సర కాలంలో దేశంలోని వ్యక్తులకు, సంస్థలకు లభించిన ఆదాయాల మొత్తాన్ని వెస్టి ఆదాయం అని అంటారు. జాతీయ ఆదాయం, వెస్టి ఆదాయం మధ్య తేడా ఉన్నది. జాతీయ ఆదాయంలో నుంచి కంపెనీల కార్పొరేషన్ పన్నులను, కంపెనీ పంచిపెట్టని లాభాలను మరియు సాంఘిక సంక్షేమ విరాళాలను తీసివేసి ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ, వృద్ధాప్య పెన్షన్లు, నిరుద్యోగ భృతి మొదలైన బదిలీ చెల్లింపులను కలపాలి. బదిలీ చెల్లింపులు అంటే ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలలోనూ పాల్గొనకుండా వ్యక్తికి వచ్చేటువంటి ఆదాయాన్ని బదిలీ చెల్లింపు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగ భృతి, విద్యార్థుల స్కాలర్షిప్లు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల పెన్షన్లు, ప్రకృత వైపరీత్యాల సమయంలో చేసేటువంటి సహాయం, ప్రభుత్వ రుణాలపై చెల్లించేటువంటి వడ్డీ, తల్లిదండ్రులకు పిల్లలిచ్చే ప్యాకెట్ మనీ, పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ప్యాకెట్ మనీ, ఇవన్నీ కూడా బదిలీ చెల్లింపులుగా మనము చెప్పుకోవచ్చు. పిఐ పర్సనల్ ఇన్కమ్, ఎన్ఎన్పిఎఫ్సి నెట్ నేషనల్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ సిటీ
ప్లస్ యూడిపి ప్లస్ ఎస్డబ్ల్యూపి ప్లస్ టిపి. ఇక్కడ వచ్చేసి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి నుండి కార్పొరేషన్ పన్నులను, కంపెనీ పంచిపెట్టబడిన లాభాలను, సాంఘిక సంక్షేమ విరాళాలను తీసివేసి బదిలీ చెల్లింపులను కలపవలెను. వ్యయార్హ ఆదాయం, డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్. వ్యక్తులకు లభించిన ఆదాయం అంతా వ్యయం చేయడానికి ఉపయోగపడదు. వ్యక్తులకు లభించిన ఆదాయంలో కొంత భాగాన్ని వెస్టి పన్నులైన వ్యక్తిగత ఆదాయ పన్ను, వ్యక్తి పన్ను వంటి పన్నులను చెల్లించినప్పుడే మిగిలిన ఆదాయాన్ని అనుభవించగలుగుతాడు. అనగా వెస్టి ఆదాయంలో నుంచి వెస్టి పన్నులను తీసివేయగా మిగిలిన ఆదాయాన్నే వ్యయార్హ ఆదాయము అని అంటారు. ఇక్కడ వెస్టి పన్నులు అనగా ఆదాయ పన్ను, సంపద పన్ను, వృత్తి పన్ను లాంటి కొన్ని ప్రత్యక్ష పన్నులను మనము చెప్పుకోవచ్చు. వ్యయార్హ ఆదాయం ఈజ్ ఈక్వల్ వెస్టి ఆదాయం మైనస్ వెస్టి పన్నులు. ఇక్కడ వెస్టి ఆదాయం నుంచి వెస్టి పన్నులను తీసేస్తే వచ్చేటువంటిదే డిస్పోజబుల్ ఇన్కమ్. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఎట్లంటే వ్యక్తికి వచ్చిన ఆదాయం అంతా కూడా అతను వినియోగించడు, అందులో కొంత భాగాన్ని పొదుపు చేస్తాడు. కాబట్టి వ్యయార్హ ఆదాయాన్ని మరో రకంగా కూడా చెప్పవచ్చు. డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ సి ప్లస్ ఎస్. సి అనగా వినియోగం, ఎస్ అనగా పొదుపు. తలసరి ఆదాయం. తలసరి ఆదాయం దేశ ప్రజల జీవన ప్రమాణ స్థాయి తెలుసుకోవడానికి ఒక సూచికగా ఉపయోగపడుతుంది. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన జాతీయ ఆదాయమును ఆ దేశ జనాభాతో భాగించగా లభించే దానిని తలసరి ఆదాయం అని అంటారు. అనగా దేశంలోని ప్రతి వ్యక్తి సగటున సంవత్సర కాలంలో సంపాదించిన ఆదాయమే తలసరి ఆదాయం. పిసిఐ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై, అంటే జాతీయ ఆదాయము బై జనాభా. ఇక్కడ జాతీయ ఆదాయం బై జనాభాను తీసుకున్నట్టయితే తలసరి ఆదాయం వస్తుందని తెలుసుకున్నాం. ఇక్కడ వాస్తవ తలసరి ఆదాయము, నామమాత్రపు తలసరి ఆదాయం అని కూడా రెండు రకాలుగా ఉంటాయి. వాస్తవ తలసరి ఆదాయానికి, నామమాత్రపు తలసరి ఆదాయానికి మనం తేడా చెప్దాం. నామమాత్రపు జాతీయ ఆదాయం నుండి నామమాత్రం జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే వచ్చేటువంటి దాన్నే మనము నామమాత్రపు తలసరి ఆదాయం అని చెప్పుకుంటాం. ఇక్కడ నామమాత్రపు జాతీయ ఆదాయం అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2020 సంవత్సరంలో జరిగిన ఉత్పత్తిని 2020 ధరలచే హెచ్చిస్తే వచ్చేటువంటిదే నామమాత్రపు జాతీయ ఆదాయం. అలా కాకుండా వాస్తవ జాతీయ ఆదాయం కావాలంటే 2020 సంవత్సరంలో జరిగినటువంటి ఉత్పత్తిని 2011, 2012 ఆధార సంవత్సర ధరలతో హెచ్చిస్తే వచ్చేటువంటి దాన్నే వాస్తవ జాతీయ ఆదాయం అంటాము. ఈ వాస్తవ జాతీయ ఆదాయముపై జనాభాతో భాగిస్తే వచ్చేటువంటి దాన్నే వాస్తవ తలసరి ఆదాయం అని కూడా అనవచ్చు. ముగింపు. పైన వివరించిన జాతీయ ఆదాయ భావనలన్నీ కూడా వాటిని లెక్కించేటప్పుడు తీసుకునే ప్రమాణాల ఆధారంగా చెప్పబడినవి. ఆర్థిక వ్యవస్థలో సంవత్సర కాలంలో వివిధ మార్గాల ద్వారా లభించే ఆదాయాలను అవగాహన చేసుకోవడానికి ఈ భావనలు తోడ్పడతాయి. థ్యాంక్ యూ.
వస్తుందిరా.